ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు జనగణనలో కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరగాలని రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు అన్నారు. మీరు ఎంతో మీకు అంత, మేము ఎంతో మాకు అంత అనే సోదర భావంతో మాకు చెందాల్సిన వాటాలను హక్కులను మాకు కేటాయించాలని అన్నారు. విజయవాడ తాడేపల్లి వారధి దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ఓబీసీ సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు, ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తానరావు తదితరులు మాట్లాడుతూ చట్టపరమైన రిజర్వేషన్ అమలు కొరకు నోడల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగంలో నడిచే అన్ని సంస్థలలో రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి, వాటి వివరాలను సంస్థల నోటీసు బోర్డులో పెట్టాలి, ఆర్టీఐ యాక్ట్ పరిధిలో ఉంచాలని, ఈ సమాజంలో బీసీలకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక వనరులు అన్నింటిలోనూ 55% ప్రాతినిధ్యం కల్పించాలని, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు బీసీ కులగణన జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కులాలకు మైనార్టీలు కాకుండా కేటాయించారు. ఇదే విధమైన కార్యాచరణ మన రాష్ట్రంలోనూ జరగాలని అన్నారు. బీసీ కార్పొరేషన్లో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్య చాలా సంతోషకరం. కానీ నిధులు తప్పకుండా జనాభా ఆధారంగా కేటాయించాలి. బీసీ కులాలో 1 లక్ష లోపు జనాభా ఉన్న కులాలకు ఏబీసీ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించాలని, 1 లక్ష 5 లక్షల లోపు మధ్య ఉన్న జనాభా కులాలు కార్పొరేషన్లకు 20 కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు. 5 లక్షలు 10 లక్షల మధ్యలో ఉన్న జనాభా కులాల కార్పొరేషన్లకు 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధులు కేటాయించాలని, అదేవిధంగా 10 లక్షల పైన జనాభా కలిగిన కులాల కార్పొరేషన్కు 50 కోట్ల నుంచి 150 కోట్ల వరకు నిధులు కేటాయించాలని, మన సోదరులైన కాపు కార్పొరేషన్ వారికి 2000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి ఈ విధమైనటువంటి నిధులు కేటాయింపు కొరకు మనవి చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్స్ పదోన్నతులు లేవు. రిజర్వేషన్లు ఇస్తున్నారు, 27% రాజ్యాంగపరంగా కేంద్ర ప్రభుత్వం వస్తే 22% ఇచ్చున్నారు. కానీ దానికి ఆ రవంతులో కూడా ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు. ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో పదోన్నతులు లేకుండా ప్రమోషన్లు ఆగిపోవడమే కాకుండా ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి, అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రైవేటీకరణలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారనేది ఈ పరిస్థితులు అనేటివి కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కలగజేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓబీసీల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే విద్యలో కానీ పారిశ్రామిక పైకి రావడం చాలా అవసరం. అందుకే మన ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 7వ తారీఖున ఓబీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. గతంలో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అదే లైన్లో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని దీన్ని ఏర్పాటు చేసాం. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఓబీసీల యొక్క పిల్లలు పారిశ్రామిక పైకి రావడానికి వాళ్ళ సూచనలు, సలహాలు, ట్రైనింగు, వాళ్ళకి నిధులు ఏ విధంగా సమకూర్చుకోగలం అన్నింటినీ కూడా ఆలోచించి వాళ్ళ సహాయం చేయడం ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ కాబట్టి ఆయన ఓబీసీలకు అన్ని విధాలు సహకరించడానికి ఆయన కూడా ఎంతో తాపత్రయం చూపిస్తున్నారు. భారతదేశంలో బీసీల శకం మొదలైంది. ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎప్పుడైతే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించారో, తొలి అడుగు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బీసీల హక్కులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి ఒక అస్త్రాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా జరగబోయేటటువంటి రెండో పెద్ద పరిణామం ఏంటంటే, ఎప్పటి నుంచో దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి కూడా అడుగుతున్నటువంటి బీసీ జనగణాంకాలు ఏవైతే ఉన్నాయో జరపాలన్నారు. అది ప్రభుత్వం తీసుకోవడం అన్నది రెండవ సంబంధించిన విషయం. మూడో అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఫైనాన్స్ జరిపేటటువంటి అన్ని పరిశ్రమల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు విషయం అమలు చేయాలనేది ఇది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థాయికి సమానంగా ఉన్న కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని బీసీల మీద ఆపరేట్ చేస్తున్న కారణంగా అనేక మంది అనేక చోట్ల ఎదుగుతున్న బీసీల మీద ఎస్సీ చట్టాలు వాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఇవాళ బీసీ సంఘాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ తాజా పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, ఈ రాష్ట్రంలో మాకు వచ్చినటువంటి మొన్న బీజేపీ తరపు వచ్చిన 4 ఎంపీలు కూడా ప్రత్యేకంగా బీసీలకే కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీల యొక్క రాజ్యాధికారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే సామాజికంగా వండుకున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా బీసీల యొక్క భాగస్వామ్యం పెరగాలి. భాగస్వామ్యం పెరగాలంటే కులగణన జరిగితే మాకున్నటువంటి బలం ఏంటనేటువంటి విషయాన్ని మేము అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ బీసీకి అనుకూలంగా జరిగేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వీరందరి నేతృత్వంలోనూ బీసీల యొక్క భవిష్యత్తు మారబోతుంది అనేటటువంటి విషయానికి సంకేతంగా ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించాం. దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా తీసుకుని ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి బూత్ స్థాయి దాకా ఈ యొక్క వాయిస్ని తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా సంఘటితపరిచి తద్వారా రాజ్యాధికారం సంప్రాప్తించే దిశగా మేమంతా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం.